హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో దోస రెసిపీ. ఈ దోసని మనం ఎలాంటి పప్పులు కానీ, ఎలాంటి పిండి కానీ రుబ్బాల్సిన పని లేకుండా, నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చిటికెలో మనం ఇలా దోస వేసుకోవచ్చు. ఈ దోసలనైతే నేను గోధుమ రవ్వతో హెల్తీగా చేశాను. టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా చిటికలో మనం ఈ దోసలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దోసలని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. ఇలా దొడ్డుగా ఉన్న రవ్వ ఉంటది కదా! గోధుమ రవ్వ తీసుకోవాలె. ఆ తర్వాత పావు కప్పు పుట్నాలను తీసుకుంటున్నాను. ఆల్రెడీ నేను పుట్నాలను ఫ్రై చేసి పెట్టుకుంటాను పురుగు పట్టకుండా ఉండడానికి. వాటిని వేసుకొని ఇందులోనే 3 టేబుల్ స్పూన్ బియ్యపు పిండిని జల్లించి తీసుకోవాలి. ఇందులో ఒక ఎండుమిర్చి వేసుకుంటున్నాను. స్పైసీ ఎక్కువ ఇష్టపడేవారు ఒక 2 ఎండుమిర్చి తీసుకోండి. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్టు, ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని, ఇప్పుడు దీన్ని మనం కొంచెం పొడైన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి చూపిస్తాను. ఇలా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లో వేసుకుంటున్నాను. ఇలా మొత్తం బౌల్‌లో వేసుకొని, మీరు దోస అయితే ఎలా వేసుకుంటారో అలా ఆ కన్సిస్టెన్సీలో అయితే మనకి పిండనేది ఉండాలె. ఇప్పుడు ఇందులో నేను హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా వేయడం వల్ల అప్పటికప్పుడు దోసలు వేసుకుంటున్నాం కాబట్టి ఇలా బేకింగ్ సోడా వేస్తే మనకి దోసలు చక్కగా వస్తాయి. ఇప్పుడు ఒక పావుగంట దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు దోసల పెనం పెట్టి దీనికి పైన ఆయిల్ అప్లై చేయాలి. ఇలా మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోసల్లాగా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పిండినైతే వేసుకుంటున్నాను. ఇలా పిండి వేసుకొని ఒకసారి ఇలా మనం స్పూన్‌తో తిప్పుకుంటే మనకి దోసలు చక్కగా వస్తాయి. ఇప్పుడు ఈ దోస చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి దోసలు. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మూత పెట్టి ఒక 1 మినిట్ మనం ఈ దోసని ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి. మనకి దోసలాగానే సేమ్ ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో చూడండి. ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి కింద పెట్టి ఇలా తీస్తే మనకి దోస ఈజీగా ఉడొచ్చేస్తది. సేమ్ మనకి దోసల్లాగానే ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా రుచిగా. ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత ఇప్పుడు తీసి ఒక ప్లేట్‌లో వేసుకొని, అదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా దోసల్లాగా వేసుకోవాలె. మీకు క్రిస్పీగా కావాలంటే కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలె. మీకు మెత్తగా సాఫ్ట్‌గా కావాలంటే పిండిని మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలె. అంతే అండి. ఈ టిప్స్ పాటిస్తే మీకు ఎలా కావాలంటే అలా వస్తాయి దోసలు. ఇప్పుడు అన్నీ ఇదే విధంగా ఇలా దోసల్లాగా వేసుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలె. ఇప్పుడు దీనికి పల్లి చట్నీ అయితే చేసుకున్నాను. చాలా హెల్తీగా అప్పటికప్పుడు చిటికెలో ఇలా దోసలనైతే చేసుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. హెల్తీ రెసిపీ కూడా ఇది. మనం టైం లేనప్పుడు పిండి నానబెట్టినప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకుంటే మనకి దోసలైతే రెడీ అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.